తాకట్టు పెట్టేవాళ్ళం కాదు అని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు సార్. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కొన్ని గవర్నమెంట్ అసెట్స్ని తాకట్టు పెట్టారు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవనాన్ని కూడా తాకట్టు పెట్టారనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఈ వార్తల మీద టీడీపీ ట్రోల్ చేస్తూ ఉంటే కొడాలి నాని కూడా రియాక్ట్ అయ్యారు. తాకట్టు పెట్టడంలో తప్పే ఉంది అని చెప్పి ఒకసారి బయట ప్లే చేయండి. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తారా? ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తాడా? పలానా తాకట్టు పెట్టాలి, పలానా తాకట్టు పెట్టకూడదు, పలానాది మార్టిగేజ్ చేయాలి, పలానా షూటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా? సెక్రటేరియట్ ఏంటి చంద్రబాబు గడిదా? ప్రభుత్వాన్ని ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు, ప్రజలకు అవసరమైనప్పుడు, బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగేజ్ చేస్తారు, తాకట్టు పెడతారు, మళ్ళీ డబ్బులు కడతారు, రిలీజ్ చేసుకుంటారు. సెక్రటేరియట్ అని బాబు గడి సొత్తా, చంద్రబాబు గడి సొత్తా? ఇది తాకట్టు పెట్టారు, అది తాకట్టు పెట్టారంటే వీడు పెట్టినయే పెట్టాలా? కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి ఏమైనా రూల్ ఉందా? రాజ్యాంగంలో రాసి ఉందా? పలానా ఆస్తి పెట్టాలి, పలానా ఆస్తి పెట్టకూడదు? అది ప్రభుత్వ ఇష్టం. రైట్ సార్, ప్రభుత్వం ఇష్టం, మేము తాకట్టు పెట్టుకుంటాం, తప్పే ఉంది అంటూ ఉన్నారు. కొడాలి నాని అలా కాకుండా ఇంకో రకం మాట్లాడితే కొడాలి నాని ఎందుకవుతాడు? సో దట్ ఈస్ ద ట్రూ స్టైల్ ఆఫ్ కొడాలి నాని. సో లీవ్ ఇట్ అంతే. ఇప్పుడు ఆయన టీడీపీ పైన ఈ రకమైన అటాక్ చేస్తున్న స్పెషలిస్టు. ప్రతి పార్టీలో కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళకు అసైన్ రోల్ ఉంటుంది. సో బుద్ధా వెంకన్నకు రోల్ ఉంటుంది టీడీపీలో, అలాగే కొడాలి నానికి రోల్ ఉంటుంది, అంబటి రాంబాబుకు రోల్ ఉంటుంది. సో ఇలా ప్రతి పార్టీలోనూ కొంతమంది నాయకులకు కొన్ని రోల్స్ ఉంటాయి. వాళ్ళ రోల్ ఏంటంటే ఇలా అటాక్ చేయడమే. సో వారికి ప్రత్యేకంగా నాయకుడు ఆ పాత్ర పోషణకు పెడతాడు. సో అందువల్ల కొడాలి నాని అలాగే షార్ప్గా వాడు వీడు అనుకుంటా ఆయన చంద్రబాబు నాయుడును, లోకేష్ను, పవన్ కళ్యాణ్ కేంద్రీకరించి అటాక్ చేస్తూ ఉంటాడు. సో అందువల్ల దాంట్లో డిఫెండ్ చేసుకోవడానికి తమ ప్రభుత్వాన్ని అసలు ఇష్యూ సచివాలయం అని తాకట్టు పెట్టాడా, మరో ఆస్తి తాకట్టు పెట్టాడా? ప్రభుత్వ ఆస్తులు సచివాలయం అనే వరకు కొంత సింబాలిక్గా ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ కేంద్రం కనుక, కానీ రాష్ట్ర ప్రభుత్వ కేంద్రాన్ని తాకట్టు పెట్టారు, బిల్డింగ్ని తాకట్టు పెట్టేది. సో సచివాలయం అనే వరకు సింబాలిక్ అవుతుంది. ఎందుకంటే అదేంది పూర్తిగా సచివాలయాన్ని కూడా తాకట్టు పెడతారా, అసెంబ్లీ భవనాన్ని కూడా తాకట్టు పెడతారా అని. కానీ తాకట్టు అంటూ ప్రభుత్వ ఆస్తులు పెట్టినప్పుడు అది అన్ని ప్రభుత్వ ఆస్తులానే సచివాలయం కూడా ఒక ప్రభుత్వ ఆస్తే అవుతుంది కదా అనేది కొడాలని వాదన. ఇష్యూ దానికన్నా కూడా అసలు అప్పులు రాష్ట్రంలోకి ఎన్ని ఉన్నాయి, ఈ అప్పులు అన్ప్రొడక్టివ్గా వాడారా, ప్రొడక్టివ్గా వాడారా, ఈ అప్పుల వల్ల ఆస్తుల సృష్టి జరిగి ఆదాయాలు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా, లేకుంటే అలాగే అప్పుల ఊబి క్రియేట్ అవుతుందా, వడ్డీలు కిస్తీల భారం ఎంత, సో అప్పుల వల్ల జరుగుతున్నటువంటి ఆర్థిక ప్రగతి ఎంత, ప్రజా సంక్షేమం పేరిట అప్పులు దుబారా అవుతున్నాయా, రుణ భారం ఎంత పెరుగుతుంది, ఈ డిస్కోర్ జరగాలి. ఈ సీరియస్ ఎకనామిక్ డిస్కోర్ ప్రజలకు పట్టదు అని రాజకీయ నాయకుల నమ్మకం. సో ప్రజలకు పట్టేది ఏంటి? ఎమోషనల్గా 4 మాటలు మాట్లాడితే టీవీలో కవర్ చేస్తారు, యూట్యూబ్లో థంబ్నెయిల్స్ వస్తాయి, పేపర్లో ఫ్రంట్ పేజీలు వస్తాయి. సీరియస్ ఎకనామిక్ డిస్కోర్ జనం ఎవరు సీరియస్గా తీసుకోరు అని. అందువల్ల పబ్లిక్ డిస్కోర్స్ను ట్రివిలైజ్ చేయడం అవుతుంది. సో సీరియస్ డిబేట్ నడవాల్సింది ఏంటంటే అసలు గవర్నమెంట్ డెట్ మీద ఏ రకమైన పరిమితులు ఉండాలి, సో గవర్నమెంట్లు ఏ రకంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. 5 ఏళ్ళ అధికారంలో ఉన్న ప్రభుత్వము 50 ఏళ్ల పాటు భారంగా ఉండే అప్పు సృష్టించవచ్చా? దీనిపైన కదా పొలిటికల్ డిస్కోర్స్ జరగాల్సింది. వ్యక్తులు వ్యక్తిగతమైన పొలిటికల్ డిస్కోర్స్ ఉపయోగం ఏంటి? రైట్ సార్, ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్